హాయ్ హలో దిస్ ఈస్ రమేష్. వెల్కమ్ టు మై ఛానల్ హిస్టరీ అండ్ మిస్టరీస్. ఈరోజు మీకు మన ఇండియాలో ఉన్న ఒక 17 మిస్టీరికల్ టెంపుల్స్ గురించి చెప్పబోతున్నాను. మన దేశం ఎన్నో చారిత్రక అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది. వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సంప్రదాయాలను చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం. వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకునే కాసేపు ఆశ్చర్యపోదాం. వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు. మహేంద్రపూర్ బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంది. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేంద్రపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని చెప్తారు. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసల కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కొడుంగల్లూర్ భగవతి టెంపుల్. ఇది కేరళలో ఉంది. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడంగుల్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇది గుజరాత్లో ఉంది. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరలోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జిల్లాలో ఉంది గుడి. ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది. తిరుమల టెంపుల్. మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు. కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా 100 టన్నుల కొద్ది జుట్టు పోగవుతుంది. దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తో విగ్స్ తయారు చేస్తున్నాయి. చైనాలో విగ్స్తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు. బ్రహ్మ టెంపుల్. ఇది రాజస్థాన్లో పుష్కర్ అనే ప్లేస్లో ఉంది. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒక్కడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మాలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులు ఎవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం.
పాలరాయితో చెక్కిన ఈ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణేలు అమర్చారు. ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట. రాక్ టెంపుల్ ఇది రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ బికనూర్లోకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే దేశ్నాక్లోని కార్ణీమాత టెంపుల్. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎలుకలను పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ణీమాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికనూర్ పర్యటనకు వెళ్తే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం. చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటారు. పాల చుట్టూ రౌండ్గా మూగి రాట్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాల్ని మొబైల్లో కెమెరాల్లో బంధిస్తారు. కాలభైరవనాథ్ టెంపుల్ ఈ వారణాసిలో ఉంది. ఏ గుళ్ళలోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యమే అమ్ముతారు. చైనా కాళీ టెంపుల్ ఇది కోల్కతాలో ఉంది. కోల్కతాలోని తాంగ్రాలో చైనా టౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువ. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటో పెడతాం కదా, చైనీయులు నూడిల్ షాప్స్ ఇలాంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆలయంలో భారతీయ సాంప్రదాయాలన్నీ పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయులా ఇటు భారతీయులా వ్యవహరిస్తారు. కాడు మల్లేశ్వర టెంపుల్ ఇది బెంగళూరులో ఉంది. కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది. 1997లో ఈ ఆలయం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండడం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపరేఖల్ని మార్చారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు. హడింబా టెంపుల్ ఈ హిమాచల్ ప్రదేశ్లో మనాలి అనే ప్లేస్లో ఉంది. మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్తుల ఈ ఆలయం పగోడా ఆకారంలో ఉండటమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆ మాటకొస్తే మన దేశంలోని ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబా దేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుళ్ళు రాజులు హడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బృహదీశ్వర టెంపుల్ ఇది తమిళనాడులో ఉంది. అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం సొంతం. ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు. ఇది సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు ఆనవాళ్లు లేవు. ఎప్పుడో వేల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు, ఎలా తెచ్చారన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఈ క్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగానన్నది అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది. బుద్ధ నీలకంఠ టెంపుల్ ఇది నేపాల్లో ఉంది. ఇది బుద్ధ నీలకంఠ ఆలయం పేరులో బుద్ధ ఉన్న నిజానికి ఇది మహావిష్ణువు వెలిసిన ఆలయం. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్లోని కాఠ్మండ్ లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కి ఉంది.
సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి వెళ్ళకిల్లా పడుకొని నింగి వైపు చూస్తుంటాడు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతుంది. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు. బుల్లెట్ డైటీ టెంపుల్. మీరు విన్నది నిజమే. ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంది. మన దేశంలో సహజంగా విగ్రహాలని, ఆవుల్ని, చెట్లను, వానరాలని పూజించడం కామనే. బుల్లెట్ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూసామా? ఆ వింత గుడి రాజస్థాన్లోని బోధాపూర్లో ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను భక్తులు పూజిస్తారు, లిక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్తుల నమ్మకం. దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్న ఈ గుడి ఉన్న ప్లేస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్ను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లారిసేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది. షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ను తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు. అయినా అంతే, నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్ను పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. హజ్రత్ కమర్ అలీ. ఇది మహారాష్ట్రలో ఉంది. సైన్స్ కారణం చెప్పలేకపోయినా మరో విశేషం, ఓ బండరాయి మహారాష్ట్ర శివపూర్లో దర్వేజ్ దర్గాలో ఉంది ఆ స్టోన్. ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో పూణే శివార్లో ఆ దర్గా ఉంది. దానికి ఏ ప్రత్యేకత లేదు కానీ అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం దానితో ముడిపడి ఉన్న అంతుపట్టని మిస్టరీయే. 90 కేజీల ఆ రాయిని ఒక వైపు పట్టుకొని ఎత్తడం ఎవరి వల్ల కావట్లేదు. అదే 11 మంది కలిసి చుట్టుమూగి చూపుడు వేలుతో ఎత్తితే మాత్రం ఈజీగా లేస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతుందని స్థానికుల నమ్మకం. నిధివాన్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిదే. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రిపూట టెంపుల్కి వెళ్తే వాళ్ళు చనిపోతారని, లేదంటే వాళ్ళకి చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతోంది. నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్ళను సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటి వరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు. అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి. జ్వాలాదేవి టెంపుల్. ఈ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది. పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల 100 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనం కానీ నూనె కానీ పోయకుండానే జ్వలిస్తోంది. దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది. శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా అవి భూమిపై వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి నాలుక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతుందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి. వీరభద్ర టెంపుల్. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది. అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80% గాల్లో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని నిరూపించేందుకు చాలామంది దీని కింద నుంచి క్లాత్ని పోనిస్తున్నారు. పైన ఎలాంటి సపోర్ట్ లేకుండా భూమిని 20% టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలడం
మిస్టరీగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి.